హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే సేమియా ఎగ్ పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మైన సేమియాలు తీసుకోవాలి. కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, 2 ఎగ్స్ని, కరివేపాకును, అలాగే కొద్దిగా వామును కూడా తీసుకోవాలండి. బాగా మరుగుతున్న వాటర్లో సేమియా చిటికెడు ఉప్పు వేసేసుకొని సేమియాల్ని మెత్తగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 70-80% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ని అంతా వంపేసేసుకోవాలండి. చిల్లుల గిన్నెలో వేసేసామంటే వాటర్ అనేది వడిసిపోతుంది. ఇలా వడిసిపోయిన తర్వాత గుంతపాటి గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, కొద్దిగా వామును నలిపి వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. జీలకర్ర అయినా వేసుకోవచ్చు, వాము అయినా వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోండి. ఇందులోనే 2 ఎగ్స్ని పగలగొట్టి వేసేసుకోవాలి. ఇందులోనే కరివేపాకును తుంచేసి వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చిని వేయట్లేదండి, పిల్లలైతే తీసి పక్కన వేస్తారు, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే 2 గరిటెలమైన దోశ పిండిని వేసుకోవాలి. ఇలా 2 గరిటెలమైన దోశ పిండిని వేసేసుకొని చక్కగా తిప్పేసుకోండి. ఎగ్ అంతా ఈ దోసపిండికి బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత ఉడికించిన సేమియాను వేసేసుకోవాలి. సేమియాను ముందే వేసి తిప్పేసామంటే సేమియా అనేది నుజ్జు అవుతుంది, పొంగనాలు టేస్ట్ బాగోవు. సో అన్నీ బాగా కలిపిన తర్వాత సేమియాను వేసి ఒకసారి తిప్పేయండి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసేసుకొని మరి ఒక మారు తిప్పుకొని స్టవ్ పైన గుంత పొంగనాల పెన్నం పెట్టేసి పెన్నానికి ఆయిల్ అంతా బాగా అంటించేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని సేమియా మిశ్రమాన్ని ఇలా పొంగనాల్లాగా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే పొంగనాలు అనేవి చక్కగా కాలుతాయండి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక సరిగ్గా బాయిల్ అవ్వవు. గుంతపన్నంలో రౌండ్ పార్ట్కి పొంగనాలు వేసుకొని తర్వాత మధ్య పార్ట్లో వేసుకోండి. ఫస్ట్లోనే మధ్య పార్ట్లో వేసేసామంటే పొంగనాలు అనేవి మధ్యలోవి కాలుతాయి, రౌండ్ పార్ట్ కాస్త లేట్గా కాలుతాయి. సో చివరన రౌండ్ పార్ట్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పొంగనాలు వేసిన తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసేయండి. పొంగనాలు చాలా బాగుంటాయి అన్నమాట, చక్కగా కాలుతాయి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ పొంగనాలకి మనం పల్లీ చట్నీ కానీ, ఎర్రకారం కానీ, పప్పల చట్నీతో కానీ టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇందులో మనం సేమియా ఎగ్ వేసాం కాబట్టి మంచి టేస్టీతో ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. ఇవి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా మనం ప్రిపేర్ చేసుకొని తినచ్చు. మరి మీకు ఈ సేమియా ఎగ్ పొంగనాలు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ.